హాయ్ అండి. అందరూ బాగున్నారా? సంఘ సభ్యులందరూ బాగున్నారని అయితే నేను అనుకుంటున్నాను. సంఘ సభ్యులకు ఒక ముఖ్య విషయము అన్యాయం గురించి విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. సభ్యులకు న్యాయంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాము. న్యాయంగా అంటే మీ వరకు మీరు న్యాయంగా ఉండండి. ఎదుటి వాళ్ళ విషయంలో జోక్యం చేసుకొని మీరు కూడా న్యాయంగా ఉండండి అని మాత్రం చెప్పకండి. అది వాళ్ళకిష్టము. వాళ్ళు న్యాయంగా ఉంటారా, అన్యాయంగా ఉంటారా అనేది మనకు సంబంధం లేని విషయము. మన వరకు మనము న్యాయంగా ఉన్నామా లేదా అని చూసుకోండి. ఎదుటి వాళ్ళది మాత్రం తీసుకొని తినేంత స్థితికి అయితే దిగజారకండి. మనది మనకు ఉంటే చాలు. ఎదుటి వాళ్ళకి సాయం చేసే గుణాన్ని అయితే పెంచుకోండి. ఎదుటి వాళ్ళకి తీసుకునే స్థితికి అయితే దిగజారకండి. మీకు ఎవరు సహాయం చేసినా కూడా వాళ్ళకు మళ్ళీ మీరు తిరిగి సహాయం చేసే విధంగానైతే ఉండండి. ఏది శాశ్వతం కాదు కదా. మనం పుట్టినాం, పెరిగినాం, చావడానికి కూడా ఓ రోజు గడియ అనేది వస్తుంది. ఈలోపు మంచి పనులు చేస్తే మంచి పేరు ఉంటుంది. అన్యాయంగా ఇప్పుడు బతకడానికి ఇప్పుడు అన్యాయం అనేది తెలుసుకుందాం. అన్యాయంగా అంటే ఇప్పుడు నీకు అర్హత లేకున్నా కావాలనుకునే పోస్ట్ తీసుకున్నట్లయితే ఆస్తిని కూడా తినాలి. నీకు వచ్చే ఆస్తిని కాకుండా ఎదుటి వాళ్ళ ఆస్తిని కూడా తినాలనుకున్నా కూడా అది అన్యాయం కిందకే వస్తుంది. ఇప్పుడు తినవచ్చు, ఇప్పుడు బతకవచ్చు, ఇప్పుడు చేయవచ్చు. రేపటి రోజున మాత్రం మన మనసాక్షి చెప్తుంది, నేను అన్యాయంగా తీసుకున్నా, అన్యాయంగా ఆస్తి తింటున్నా, ఎదుటి వాళ్ళు అన్యాయం చేస్తున్నా అనే భావన ఏదో ఒక రోజు వస్తుంది. ఎందుకంటే న్యాయంగా ఉన్నోళ్ళకి కష్టాలు ఎక్కువ. చాలా వరకు న్యాయంగా బతికిన వాళ్ళకి మాత్రం కష్టాలు ఎక్కువ. వాళ్ళకి ఏమీ లేకుంటే చేయాలని చూస్తారు. కానీ దేవుడు అనేటోడు వాళ్ళకు ఉండి బతుకుతూ ఉన్నారు. న్యాయంగా బతికే వాళ్ళైతే కష్టాలతో బతుకుతూ ఉన్నారు వాళ్ళు. కానీ కష్టాలు గట్టెక్కుతూ ఉన్నారు. అన్యాయంగా వాళ్ళైతే ఏదో ఒక రోజు వాళ్ళకి తెలియకుండానే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. నేను చాలా మందిని చూసిన ఎదుటి వాళ్ళని తీసుకొని తిన్న వాళ్ళ జీవితాలు ఏ విధంగా లాస్ట్కి అయినాయి అనేది మేము చూసినాం కల్లారా. కాబట్టి మీరు మీ సభ్యులకైతే చెప్తున్నా, మీ సంఘాలలో కావచ్చు, ఇంటి పక్క వాళ్ళు కావచ్చు, ఎదుటోళ్ళు కావచ్చు, లేకపోతే మీ పిల్లల ఉద్యోగాల పరంగా కావచ్చు, ఏది కానీ ఎదుటి వాళ్ళని మాత్రం అన్యాయంగానైతే ఆస్తి విషయంలో కావచ్చు అన్యాయంగా బతకడానికి మాత్రం ప్రయత్నించకండి. న్యాయంగా బతికే కష్టాలు ఎక్కువ, అన్యాయంగా బతికే ఏదో ఒక రోజు తెలుస్తుంది. అవునా అండి? నా విషయాలు మీకు నచ్చినట్లయితే నా వీడియోలు ప్రోత్సహిస్తున్న వాళ్ళందరికీ కూడా మరి ఒక్కసారి ధన్యవాదములు. చాలా చిన్న పాటలు అయితే ఏంది, అదనం కట్నం అయితే ఏంది, సంఘాల వీడియోలు అయితే చాలా ప్రోత్సహిస్తున్న సబ్స్క్రైబర్లు, వ్యూస్లకి అందరికీ నా యొక్క మరీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ధన్యవాదములు. ఓకేనండి, బాయ్ మరి.